దేవర 2 మూవీ షూటింగ్ క్యాన్సిల్. దేవర 2 మూవీ షూటింగ్ ఇప్పుడప్పుడే జరగదని న్యూస్ అయితే గట్టిగా వినిపిస్తుంది. ఈ న్యూస్ నిజమయ్యే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ఈ న్యూస్ వినగానే నా చెవిలో అమృతం పోసినట్టు అయింది. అలానే నేనేదో ఎన్టీఆర్ గారి హేటర్ అనుకోవద్దు. దేవర మూవీకి హేటర్ని. దేవర అనే కాదు, ప్రతి బ్యాడ్ మూవీకి హేటర్ని. నా దృష్టిలో దేవర అనేది బ్యాడ్ మూవీ. ఎన్టీఆర్ కి త్రిబులర్ తర్వాత రావాల్సిన మూవీ అయితే కాదు. ఇప్పుడు దేవర మూవీ క్యాన్సిల్ అయ్యి మంచి పని జరిగింది. లేకపోతే మళ్ళీ ఆ మూవీ తీసి మన మీద రుద్దుతారు. అసలు ఎందుకు ఈ మూవీ క్యాన్సిల్ అయిందంటే ఎన్టీఆర్ గారికి కొన్ని మూవీ కమిట్మెంట్స్ ఉన్నాయి. సో వాటికి డేట్స్ అడ్జస్ట్ అవడం లేదు. కొరటాల శివ గారు కూడా నాగ చైతన్య గారితో నెక్స్ట్ మూవీ ప్లాన్ చేస్తున్నారు. ప్రస్తుతం ఆ మూవీ యొక్క స్క్రిప్ట్ మీద వర్క్ చేస్తున్నారు. దేవర మూవీ కమర్షియల్ గా సక్సెస్ అయినా ఫ్యాన్స్ ఉన్నది ఉన్నట్టు చెప్తే ఆ మూవీ ఎవరికి నచ్చలేదు. ఏదో డిఫెన్స్ చేయడానికి ప్రయత్నిస్తున్నారు అంతే. కానీ వాళ్ళకి తెలుసు ఈ మూవీ వల్ల వాళ్ళు సాటిస్ఫై అవ్వలేదని. ఎందుకంటే గత 10 years లో ఎన్టీఆర్ గారిని బ్యాడ్ గా చూపించిన మూవీ ఏదైనా ఉంది అంటే అది దేవర మూవీయే. ఎన్టీఆర్ గారి మీద చాలా ట్రోల్స్ అయింది ఆ మూవీలో. ఎన్టీఆర్ గారిని స్క్రీన్ మీద చూపించే విధానం, కెమెరా యాంగిల్స్ లో చాలా పొట్టిగా చూపించారు. అసలు ఆ కెమెరా యాంగిల్స్ కు దండం. ఒక ఎలివేషన్ పడుతుంది కానీ దానికి తగ్గట్టుగా ఎన్టీఆర్ గారిని చూపించలేదు. వాళ్ళు చూపించే విధానం వల్ల ఆ ఎలివేషన్ స్క్రీన్ మీద కామెడీగా అనిపిస్తాయి. సర్లే, ఈ మూవీ గురించి ఎక్కువ డిస్కస్ చేసినా నేనేదో ఎన్టీఆర్ కి హేటర్ అనుకుంటారు. మూవీ అయితే క్యాన్సిల్ అయిందని గట్టిగా న్యూస్ వస్తుంది. అఫీషియల్ గా అయితే ఏ న్యూస్ బయటికి రాలేదు. కానీ ఈ మూవీ పక్కన పెట్టి కానీ ఎన్టీఆర్ గారి నెక్స్ట్ మూవీ అయితే మాత్రం పక్క బ్లాక్ బస్టర్ అయ్యే మూవీ. అదే జూనియర్ ఎన్టీఆర్ గారు నీల్ కాంబినేషన్ లో వస్తున్న మూవీ. ఆ మూవీ గురించి అయితే నేను ఎక్కువగా వెయిట్ చేస్తున్నా. ఓకే, ఈ న్యూస్ పక్కన పెడితే నెక్స్ట్ ఇండియాస్ మోస్ట్ యాంటిసిపేటెడ్ మూవీ SSMB 29 రీసెంట్ గా జరిగిన మహేష్ బాబు గారి బర్త్డేకి క్యాజువల్ గా ఒక లుక్ అనౌన్స్మెంట్ పోస్టర్ ని వదిలేరు. అలా సోషల్ మీడియాని సింపుల్ గా తగలబెట్టేశారు. #గ్లోబల్ టొరెటర్ నేమ్ తో పోస్టర్ రిలీజ్ చేశారు. నవంబర్ లో ఈ మూవీకి సంబంధించిన ఒక లుక్ ని రిలీజ్ చేస్తానని రాజమౌళి గారు అనౌన్స్ చేశారు. ఈ లుక్ అనౌన్స్మెంట్ పోస్టర్ లో జస్ట్ మహేష్ బాబు గారి నెక్ చూపించి దాని మీద బ్లడ్ తో మెడలో ఒక శివుడి రిఫరెన్స్ తో లాకెట్ తో రిలీజ్ చేశారు. దెబ్బగా లాకెట్ కూడా వైరల్ అయింది. ఇప్పుడు మన బానిసలు ఆ లాకెట్ మీద పడ్డారు. ఆ లాకెట్ రేట్ కూడా విపరీతంగా పెంచారు. చూద్దాం, ప్రస్తుతానికి ఈ మూవీ గురించి ఎక్కువగా మాట్లాడలేం. రాజమౌళి గారి మ్యాజిక్ గురించి వెయిట్ చేయడమే. ఇది రీసెంట్ గా వచ్చిన 2 బిగ్ అప్డేట్స్. దేవర 2 మూవీ క్యాన్సిల్, SSMB 29 కి సంబంధించిన ఒక లుక్ అనౌన్స్మెంట్ పోస్టర్. సో నెక్స్ట్ వీడియో గురించి మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేయండి. ఇంకా మంచి వీడియోస్, మంచి కంటెంట్ తో మీ ముందుకు వస్తాం.